కర్ణాటక కేబినెట్ కసరత్తు తుది దశకు చేరుకుంది. సామాజిక సమీకరణాలు పట్టున నేతలతో డీకే తన కేబినెట్ ఎంపికను దాదాపు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. కొత్త కేబినెట్ జాబితాను అధిష్టానం పెద్దలకు అందజేయబోతున్నారు. ఇందుకోసం ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో డీకే శివకుమార్, సిద్దరామయ్య భేటీ కాబోతున్నారు. రాహుల్ గాంధీతో కేబినెట్ పై చర్చించబోతున్నారు. డీకే తన మార్కుండేలా పాత కేబినెట్ కు భిన్నంగా డీకే శివకుమార్ తన మంత్రివర్గ జాబితాను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అటు రేపు కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక తన కేబినెట్ లో 2 లేదా 3 డిప్యూటీ సీఎం ఫార్ములాను డీకే ఎంచుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరోవైపు సిద్దరామయ్య కుమారుడు యతీంద్రకు మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది. అలాగే గత 3 ఏళ్లుగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న సీనియర్ నేత బసవరాజ్ శివన్న వరకు గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా చెప్పారు. పాత కేబినెట్ లోని పలువురు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం కల్పించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కర్ణాటక కేబినెట్ కసరత్తు తుది దశకు చేరుకుంది. సామాజిక సమీకరణాలు పట్టున నేతలతో డీకే తన కేబినెట్ ను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరి కాసేపట్లోనే కర్ణాటకకు సంబంధించిన కీలక భేటీ ఢిల్లీలో జరగబోతుంది. అయితే కేసీ వేణుగోపాల్ అందుబాటులో లేకపోవడము తోటి కొంత ఆలస్యమైన పరిస్థితి కనపడుతుంది. నిన్నటి నుంచి కూడా ఇటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తోటి కర్ణాటకకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా వరుసగా భేటీలు అవుతున్నారు. ఇటు తమకు నూతన క్యాబినెట్లో అవకాశం కల్పించాలంటూ కూడా ఎమ్మెల్యేలంతా కూడా కోరుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే దాదాపు 34 మంది వరకు మాత్రమే క్యాబినెట్లో గరిష్టంగా అవకాశం ఉంటుంది. కానీ లీస్ట్ చూస్తే మాత్రం చాలా పెద్దగా లీస్ట్ అయితే కనపడుతుంది. ఎవరికి వారు తమ లాబింగ్ అయితే ఢిల్లీలో చేస్తున్నారు. అధిష్టాన పెద్దల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పాత క్యాబినెట్లో ఉన్న వారితో పాటు కొత్తగా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు తమకు అవకాశం కల్పించాలంటూ కూడా కోరుతున్న నేపథ్యంలో మరి హైకమాండ్ ఏం చేయబోతుంది అన్న దానిపైన కూడా కొంత సస్పెన్స్ అయితే నెలకొంది. ఇప్పటికే రేపు సాయంత్రం 4:05 డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ అయిన నేపథ్యంలో మరి క్యాబినెట్ మినిస్టర్స్ని ఎంతమందిని ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అన్న దానిపైన కూడా హైకమాండ్ ఇంకా కసరత్తు అయితే చేస్తూనే ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇంపార్టెంట్ నేతలంతా కూడా అంటే ఇటు మల్లికార్జున ఖర్గే కుమారుడు కావచ్చు, సిద్దరామయ్య కుమారుడు కావచ్చు, వీళ్ళంతా కూడా తమకి క్యాబినెట్లో కీలక పదవులు కావాలంటూ కూడా హైకమాండ్ను అడుగుతూ ఉన్న పరిస్థితి నేపథ్యంలో మరి ఇటు హైకమాండ్ ఏం చేయబోతుంది, పాత వారిని పూర్తిగా పక్కకు పెట్టి కొత్త వారిని మంత్రివర్గం ఏర్పాటు చేస్తుందా లేదా పాత కొత్త రెండింటిని కలయికతోటి నూతన క్యాబినెట్ ఏర్పాటు చేయబోతుంది అన్న దానిపైన కూడా ఈరోజు సాయంత్రం వరకు అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో ఏదైతే పవర్ షేరింగ్కి సంబంధించి సిద్దరామయ్య రాజీనామా అనంతరం ఇటు కాంగ్రెస్ పార్టీలో ఏదే విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రాజకీయ సమీకరణాలన్నింటినీ కూడా సమకూర్చుకుంటూ ఏ వర్గం వారు కూడా అసంతృప్తి చెందకుండా అందరికీ ఆమోదయోగమయ్యే విధంగా క్యాబినెట్ రూపకల్పన చేయాలన్న ఉద్దేశంతో కొంత ఆలస్యం అవుతుంది అనేది కూడా ఏఐసిసి వర్గాలు చెప్తూ ఉన్నాయి. కానీ ఇటు నేతలంతా కూడా కాంగ్రెస్కి సంబంధించిన దాదాపు 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఇటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తోటి వరుసగా భేటీలు అవుతూ ఉన్నారు. మరి తమకు ఈ యొక్క నూతన క్యాబినెట్లో తమకు అవకాశం కల్పించాలంటూ కూడా కోరుతూ ఉన్న పరిస్థితిని మరి ఏం జరగబోతుంది, క్యాబినెట్లో 34 మందిని ఇస్తారా లేదంటే కేవలం డీకే శివకుమార్ కోరుతున్నట్టు 10-12 మందితోటే ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది అనేది కూడా ఈరోజు సాయంత్రం వరకు అయితే ఒక క్లారిటీ రానుంది. ఝాన్సీ, అదేవిధంగా ఓపీ అటు 2 లేదా 2 లేదా 3 డిప్యూటీ సీఎం ఫార్ములాని ఎంచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇలా ఎంచుకుంటే ఎటువంటి పరిణామాలు ఉండొచ్చు? అయితే ఇక్కడ డిప్యూటీ సీఎంలకు సంబంధించిన అంశంలో గతంలో సిద్దరామయ్య రాజీనామా సమయంలోనే ఆయన కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామంటూ కూడా హైకమాండ్ కొంత మాట ఇచ్చిందని, దాంతోపాటు ఇతర ఏదైతే సమీకరణాలు ఉన్నాయో ఇటు సామాజిక వర్గాలకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తుతం హైకమాండ్ కొంత పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీంట్లో భాగంగానే 2 లేదా 3 డిప్యూటీ సీఎంలు అన్న ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారు. అయితే డీకే శివకుమార్ మాత్రం ఒక డిప్యూటీ సీఎం ఉంటే సరిపోతుంది అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఆయనకు సంబంధించిన లిస్టు ఇప్పటికే అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. సిద్దరామయ్య కూడా తనకు అనుకూలంగా ఉన్న వర్గీయులతోటి కూడా ఆయన ఒక లిస్టు ప్రిపేర్ చేసి హైకమాండ్కి ఇచ్చారు. మరి ఆశావాహులు దాదాపు 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీలోనే తమకు క్యాబినెట్లో చోటు కల్పించాలంటూ కూడా అడుగుతూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి క్యాబినెట్కు సంబంధించిన అంశంలో
ఈరోజు మరి కాసేపట్లో కీలక భేటీ జరగబోతుంది. కేసీ వేణుగోపాల్ రాగానే కేసీ వేణుగోపాల్ అధ్యక్షతలోనే ఈ యొక్క భేటీ జరుగుతుంది. మరి దాంట్లో ఇటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ఇన్ఛార్జ్ కూడా పాల్గొంటారు. మరి ఆ అంశంలో అంటే ఏదైతే క్యాబినెట్కి సంబంధించిన అంశంలోనే 2-3 ఉప ముఖ్యమంత్రుల అంశాన్ని కూడా ఈరోజు ఫైనలైజ్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొత్తంగా కర్ణాటకలో సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత పార్టీలో విభేదాలు తలెత్తకుండా ఉండే విధంగా అందరినీ కూడా హైకమాండ్ కొంత బుజ్జగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎవరు కూడా అంటే మంత్రి పదవి రాకపోతే ధిక్కార స్వరం వినిపించకుండా వాళ్ళ నేతలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకే కొంత సమయం అయితే పడుతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. వర్గాలుగా విడిపోకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లే విధంగా కేబినెట్ కూర్పు అయితే చేస్తామనేది కూడా ప్రస్తుతం అయితే ఇటు హైకమాండ్ ఆలోచనలో ఉంది. మరి దానికి తగ్గట్టుగానే ఏఐసిసి కూడా వర్గాలు కూడా అదే అంశాన్ని కూడా ధృవీకరిస్తున్నారు. మరి ఈరోజు సాయంత్రం వరకు కర్ణాటకకు సంబంధించిన కేబినెట్ కూర్పుకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముహూర్తం ముందే ఖరారైన నేపథ్యంలో క్యాబినెట్లో మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరు మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందా, లేదంటే ఒక 10-12 మందితోటే డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానిపైన కూడా ఈరోజు సాయంత్రానికి క్లారిటీ వస్తుంది. ఉప ముఖ్యమంత్రులకు సంబంధించిన అంశాన్ని కూడా సామాజిక వర్గాలన్నింటినీ కూడా కొంత సమన్వయం చేసుకుంటూనే ఉప ముఖ్యమంత్రుల పదవులను ఇవ్వాలనేది కూడా హైకమాండ్ ఆలోచన చేస్తూ ఉంది. మరి ఈరోజు ఈ భేటీలో దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ఒక క్లారిటీ అయితే రానుంది. జాన్సీ, థ్యాంక్ యూ గోపి.